పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ జి వెంకటమురళి తెలిపారు. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనందరము ఆరోగ్యంగా ఆనందంగా ఉంటామని శాసనసభ్యులు వేగేశన నరేంద్రవర్మ తెలిపారు. పట్టణంలోని రాజీవ్ గాంధీ కాలనీ 3వ వార్డులో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వార్డు, గ్రామ, పట్టణ, జిల్లాల్లో పరిశుభ్రతను ఎలా పాటించాలి అనేది ఈ కార్యక్రమం ఉద్దేశమని అన్నారు. మన ఇంటి నుండి పరిశుభ్రతను మొదలు పెట్టాలన్నారు. ప్రజలందరూ చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా, బీసీ సంక్షేమ శాఖ అధికారి శివలీల, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తహసీల్దార్ సలీమా, రెడ్ క్రాస్ నారాయణ భట్టు తదితరులు పాల్గొన్నారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ బాపట్ల ఇవన్నీ ఎప్పుడైతే కలుస్తాయో స్వర్ణ భారత్, స్వర్ణ ఆంధ్రగా, అలాగే స్వర్ణ బాపట్లగా మనం మార్చేటట్లుగా మనం పనిచేయాలి అని వారానికి ఒకరోజు మన బాపట్లని దోమలు లేని బాపట్లుగా మార్చడం కోసం, అలాగే డ్రైనేజీ వ్యవస్థను కూడా పరిశుభ్రంగా చేయడం కోసం ఇటు మున్సిపల్ వర్కర్స్ కానీ, శానిటేషన్ వర్కర్స్ కానీ, అక్కడి దగ్గర నుంచి కమిషనర్ వరకు ప్లానింగ్ డిపార్ట్మెంట్తో సహా, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో సహా ఇప్పుడు మంచి టీం ఏర్పడైంది. భారత్ స్వచ్ఛాంధ్ర కోసం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి వచ్చిన పర్టికులర్గా మున్సిపాలిటీ శానిటరీ సిబ్బంది వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన జిల్లా కలెక్టర్ గారు మురళి గారు, అలాగే అధ్యక్షులు ఒకటే మాట